హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజైతే కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ కొన్ని అవైతే కోసేసుకొని ముందు మళ్ళీ మన మొక్కలకి మంచి కషాయం అండి, కషాయం లాంటి ఫెర్టిలైజరు మొక్కలకి వేరు తెగులు మరి కుళ్ళు అవి లేకోకుండా ఉండటానికి వెనక మన చాలల్లో దమ్ము చేసి పోసేవాళ్ళు కదండి బలం కోసం. అట్లాంటి బలానికి కూడా ఇప్పుడు మనం అలానే దమ్ము చేసి ఒక వారం రోజులు బాగా నీళ్ళల్లో దాన్ని అయితే మన మొక్కలకి ఇచ్చుకుందాం. ఇప్పుడు ముందైతే ఇవి హార్వెస్ట్ చేసుకుందామండి. ప్లీజ్ వీడియో ప్రతి ఒక్కళ్ళు కనీసం 10 నిమిషాల వీడియోని 5 నిమిషాలన్నా చూడటానికి ప్రయత్నించండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు మీరు ఊరికి అట్లా తిప్పి ఇటు చూసి అటు లాగేసి పడేస్తే ఏం వేస్ట్ కదండి. ప్రతి ఒక్కళ్ళది, నాదనే కాదు ఎవరిదైనా సరే, కొంచెం ఒక్క 5 నిమిషాలన్నా మీరు చూడగలిగితే బాగుంటుంది. కానీ మరీ ఇట్లా చూసి అట్లా పోతే మేము యావరేజ్ కనీసం 4-3 నిమిషాలు కూడా రాకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కళ్ళకి నేనైతే అది రిక్వెస్ట్ చేస్తున్నా. అది మాత్రం ఒక్కసారి చూడండి. కొన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు. చిక్కుడుకాయలు కూడా కోసుకుందాం. చిక్కుడుకాయలకి 2 సార్లు అది పొగాకు ద్రావణం పోసాక ఆ పుచ్చు అనేది కొంచెం తగ్గి కొంచెం కాయలు కూడా నిలబడుతున్నాయి. ఇప్పుడు ఇంకా 2 సార్లు పోసేసాను. ఇప్పటికీ ఇంకా 2 సార్లు పోయడానికి అట్టే పెట్టి ఉంచానండి. ఇంకా 2 సార్లు పోస్తే మాత్రం పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఇవ్వండి కాయలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడైతే బాగా పనిచేసిద్దండి అది పొగాకు. నేను ఇంకా మజ్జిగ ఇస్తా, కానీ మజ్జిగ అది వేరే వాటికి పైన స్ప్రే చేయడానికి వాటికి మనకి మొదట్లో మాత్రం అంటే కంపల్సరీ ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయే పోసుకోవాలి. పొగాకు ద్రావణం కానీ యాపాకుని నానబెట్టి బాగా దంచి కానీ దాని రసం అలాంటివి పోస్తే మనకి భూమిలో ఉన్నాయి తొందరగా చచ్చిపోతాయి అన్నమాట. పురుగులా కానీ ఏదన్నా ఉన్నా సరే. వంగ చెట్లకి చిక్కుడు చెట్లకు మాత్రం పొగాకు ద్రావణం అయితే చాలా బాగా పనిచేసిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. చెప్పేదానికన్నా మీరు చేస్తే ఎవరికెవరు తెలుస్తుంది. నాకు ఫస్ట్ అసలు ఒక కాయ కూడా రాలేదండి. ఒక గెలకు వస్తే ఒక కాయ 2 కాయలు, మిగతా అవి కూడా ఇత్తురాలి అసలుకి. ఎండలు అయితే మాత్రం బాగున్నాయండి. వడగొడిపోయినట్టు అయిపోయింది తీగంతా. ఇందులో కొన్ని ఉన్నాయండి, 1-2 కాకరకాయలు ఉన్నాయి. అన్నీ కిందగా పాలినేషన్ జరక్క అట్లా మాడిపోయినాయి చాలా వరకు. దీనికి అల్లుకోవటానికి మనం ప్లేస్ ఇవ్వాలి కానండి. కాకరదీగ అసలు ఎక్కడికెక్కడికి అల్లిద్దంటే అక్కడికి అల్లిద్ది. మనం ఒకదాని మీద ఒకటి వేసేస్తే అక్కడే అల్లుకుంటుంది, కానీ దాన్ని వదిలేస్తే మాత్రం మొత్తం తిరిగి వస్తుంది. మాకు ఈరోజు అన్నీ పూజలు అవి జరుగుతున్నాయండి ఊళ్ళో అయ్యే సౌండ్లు వస్తున్నాయి. మిరప చెట్లకు ఇప్పుడే 1-2 కాయలు వచ్చేసినాయి. బాగా సౌండ్ వస్తున్నాయి. ప్లీజ్ ఏమనుకోవద్దండి. సౌండ్ అయితే విపరీతమైన సౌండ్లు వస్తున్నాయి. మైకులు పెట్టారు. ఇక పూజలో ఇక జరుగుతున్నట్టున్నాయి, లేకపోతే పెళ్ళిళ్ళు డీజేలు పెడుతున్నారుగా ప్రతిదానికి. ఇప్పుడు సౌండ్లు బాగా వస్తాయి. మరి మాకు సెంటర్ కదా, ఇంకా బాగా వస్తాయి. కాకరకాయ రావడం తీగ లాగేస్తుంటే కట్ చేస్తుంది విజయ. బీరకాయలు ఇప్పుడే పడ్డాయి కానీ పెద్దవి అవ్వలేదండి. ఇంకా దొండకాయలు కూడా ఆడొకటి ఉన్నాయి. నేనైతే కొన్ని చూపించట్లేదండి, చాలా లెంతీ అయిపోతుంది. కొన్ని చూపిస్తాను. పొట్లకాయ పిందెలు అయితే మళ్ళీ అదే చాలానే పడ్డాయండి. ఎన్ని నిలబడతాయో చూడాలి. చాలా పిందెలు వచ్చినాయి. పోయినసారి ఏం కూతురు లాగేసుకున్నాయండి. మరి ఈసారి క్లాతులన్నా ఏమైనా గట్టన్నా కాపాడాలా.
ఈ కాకరకాయలు కూడా కట్ కొరికేస్తే కానీ తినవండి. ఇవి బెండకాయలు సొరకాయలు అయిదండి, మళ్ళీ పొట్లకాయలు కూడా తినవు. సొరకాయలను దోసకాయలు బెండకాయలు ఇవి ఈ దొండకాయలు ఇవి చేదుకుంటే కొరికి పడేస్తాయి కోసి. కాకరకాయలు అయితే తేలిగ్గానే పండించుకోవచ్చు అండి, అంత కష్టపడకుండానే. ఇవి చిక్కుడుకాయలు వచ్చినాయి, కొన్ని అవి కొన్ని కాకరకాయలు. సరే మళ్ళీ ఇది వచ్చింది. ఇంకోసి వచ్చాక మళ్ళీ ఏడున్నాయి రావదినమ్మ అంటది. మళ్ళీ ఆయనకి రా. సొరకాయకి ఈడ క్లాత్ మొన్న సిస్టర్ చూశానండి, నేను క్లాత్ కడితే అంతకుముందు రావేమని అనుకొని జాలి కడితే కోసేస్తున్నాయి. మనం షర్ట్లు ఉంటే టీ షర్ట్లు చిన్నప్పటి అదే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు షర్ట్లకి పట్టలేదు, ఇప్పుడు అట్టే ఉన్నాయి అవి. ఇంకా అవి కట్టేసాను అనమాట, తొడిగి పైన కట్టేసాను అనమాట. ఒక 3-4 అయితే వచ్చినాయండి ఇప్పుడు. చూడండి 2 వచ్చేసరికి ఒక చెట్టుకి ఇది సరిగ్గా రానే లేదు, కింద మొర్రి వచ్చేసింది. ఏదైనా ఒక తీగకి 2 పడ్డాయి అంటే ఒకటే మంచి సాఫ్ట్గా వస్తుందండి, నీట్గా. రెండో దానికి మొర్రి వస్తుంది. ఇక్కడ వంకాయలు మర్చిపోయినా 4. ఇదిగోండి ఇక్కడ ఒక సొరకాయ వచ్చింది, ఈ తీగకి 3 సొరకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు. అండి ఇక్కడ చూడండి మా విజయ ఏం చేస్తుందంటే, లిక్విడ్లు పోసేటప్పుడు అడుగున అవన్నీ ఉంటాయి కదండి, తెచ్చి ఇక్కడే కలుపుతాం కూర్చొని. ఇక ఇందులో పోసేసి నీడ ఎండ ఎక్కువ తాగల తీగ అంతా అల్లుకొని. అది చూడండి శంకు పురుగులు ఎన్ని వచ్చినాయో, అసలు పొట్ల పిందెలు పడుతున్నాయి కానీ ఒక్కటి కూడా ఆగట్లేదండి. ఇవి పోసే చూడండి ఎన్ని వచ్చినాయో. ఈ తడ చూపిస్తాను మీకు, మళ్ళీ పిందెలు పడ్డాక దీనికి ఎంత ఎఫెక్ట్ చూపించిద్దో మనకు అనేది తెలుస్తుంది. ఈరోజైతే ఈ కూరగాయలు అయితే కోసామండి. కాకరకాయలు కొన్ని, దొండకాయలు అవి ఎప్పుడే కోసిపోతున్నాం అండి. దొండకాయలు ఇప్పుడు మనం లిక్విడ్లు నేనేమేమి ఇచ్చి తయారు చేస్తాను అన్నది చూస్తున్నా. ఇదిగోండి రాగి ఆకు చూడండి, 5 రకాలు అయితే ఇస్తానండి. అవి ఏంటి అనేది మీరు చూడండి. ఇదిగోండి అన్నీ కోసింది మొత్తం చూపించాలంటే చాలా టైం పట్టింది కాబట్టి నేను కొంచెమే చూపిస్తాను ఫస్ట్ కోసేది. ఇదిగోండి ఇది ఏమో వేపాకు, నాకు ఆ సౌండ్లలో ఏం మాట్లాడాలో అర్థం కూడా కావట్లేదండి. బాగా సౌండ్లు వచ్చి నాకు అర్థంగా అదే చెవులో పడుతుంది. ఇది ములక ఆకండి, ఎందుకో కాయలు అసలు కాయట్లేదండి. అందుకే ఆకు మొత్తం కోసేస్తున్నాం. కోసి దీని లిక్విడ్లకు బాగా పనిచేస్తుందండి. మొగాకు మాత్రం ఇది తమలపాకండి, కింద ఉన్న ముదురాకుల వరకు కోసేస్తున్నా. ఈ లిక్విడ్ అయితే చాలా మంచిదండి, మనకేం సింపుల్గా దొరికింది కాబట్టి మనం ఏముంటుందిలే అనుకుంటాం. కానీ చిన్నప్పుడు మీకు గుర్తుంటుందో లేదో కానీ చేలల్లో పెసర చేను వేసి పెసలు దున్నేవాళ్ళండి. అవి కాయలు కాస్తున్నప్పుడు బలంగా ఉంటాయని చెప్పేసి అలా మురిగితేనంట ఆకు మొత్తం బలం అంట చేలో అని చెప్పేసి దాన్ని అట్టే ఉంచేసేవాళ్ళు. చేలో మా నాన్న అంతే, అవి వేసి దున్నిస్తుంటే ట్రాక్టర్ నాన్న పెసరకాయలు చేనుకి వెళ్ళి స్కూల్ నుంచి రాగానే నాన్న కాయలు అని అరిసేదాన్ని.
ఏం కాదమ్మా వేసేస్తేనే బలం అనేవాడు మా నాన్న. అట్లా దున్నితే మురిగి పొలానికి చాలా బలం అంట. బొప్పాయి సాకండి, ఇది తెలుసు కదా ఎంత మంచిదో. ప్లేట్లెస్ పడిపోతే కూడా ఈ రసమే పోస్తారండి, ఎమ్మటే క్యూర్ అవుతుంది. మా అమ్మకి అప్పుడు మొన్న ఈ మధ్య అంతే అయితే ఇదే రసం బాగా రసం తీసి పిండి క్లాత్లో వడకట్టి వేస్తే మందుల కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ అండి, బాగా పనిచేస్తుంది అసలు ఇది. మొత్తం కట్ చేసి అక్కడ చూపిస్తారండి, చాలా లేటు పడుతుంది కదా అంతా కట్ చేయాలంటే. సన్నగా వేస్తే మనకి బకెట్లో వేయటానికి బాగుంటుంది, నేల మీద కాదు కదా, బకెట్లోగా పెద్ద రమ్మన్న అయితే సరిపోతుంది కానీ బకెట్లోగా దీని నిండా నీళ్ళు పోద్దామండి మునిగేటట్టు. మునిగి బాగా చీకిపోవాలండి ఇది. ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నాం. ఎత్తిపోయి ఒకసారి మనకు మనం చేసుకుంటే తొందరగా అయినట్టు ఉంటుందండి. ఒకళ్ళకి చెప్పి చేయించడం కొంచెం లేట్ పట్టింది కదా, నాకేం ఒక్క చేతితో ఏం అలవాట్లేదు. దాని మీదగా క్లాత్ కప్పి ఉండాలండి, ఈగలు దోమలు వాలకుండా ముందు మెయిన్. దోమలు గుడ్లు పెట్టకుండా ఏదైనా క్లాత్ అయితే మంచిది కప్పుకోవాలి. 4 రోజుల తర్వాత చూద్దాం. చూడండి మొత్తం చీకిపోయిందండి, ఇంకా ఇదిగోండి అసలు ఏమి లేదు ఇక అందుట్లో అంతా. కాకపోతే వడపోయకుండా అయినా పోసుకోవచ్చు కానండి, సమ్మర్ కాదు కదా ఇది, అందుకని చెప్పేసి తీసేయాలండి. అది పురుగులు, బూజు పురుగులు చేరుతాయి కింద, దాని కింద ఇట్లా లద్దె ఇది అంటారు వాటిని, అవి చేరుతాయి. మనం ఈ కాలం మాత్రం చాలా ప్లెయిన్గా ఉంచుకోవాలండి మొక్కల కాడ. అంటే మాకైతే బాగానే ఎండ ఉంటుంది, అందరికి కొంతమందికి ఎండలు ఉండవు కదా, తక్కువ ఉంటాయి కదా. ఇవ్వండి ఇప్పుడు అన్నీ తీసేసి 2 బకెట్లలో మొత్తం వడపోసి మళ్ళీ ఒక బకెట్లో పోసుకొని ఏ బకెట్కి ఆ బకెట్ పోసుకోవచ్చు అంత తేలిగ్గా. 10 లీటర్లకి లీటర్న్నర కూడా పోసుకోవచ్చు అండి, ఏం కాదు. రెండు లీటర్లు పోస్తాం దగ్గర. ఇప్పుడు అన్నిటికీ ఇచ్చేసుకుందాం. అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అండి, ఇది అది అని ఏమీ లేదు. మొక్క పూర్తిగా తడిసేదాకా మంచిగా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. మనకి చేతనైతే అస్తమానమైన ఇచ్చుకోవచ్చు అండి, ఎప్పటికప్పుడు అన్ని ఆకులు ఏ ఆకులేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.